బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. రైతులకు మంచి జరుగుతుందంటే దాన్ని ఎప్పుడు కూడా మేము వ్యతిరేకించలేదు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో మేము వ్యతిరేకిస్తున్నది రెండు అంశాలు. ఒకటి, దాంట్లో జరిగినటువంటి అవినీతి. 1,00,000 కోట్ల పైగా ఖర్చు పెట్టి ఎంతవరకు ఎంతమంది రైతులకు లాభమైంది, ఎన్ని లక్షల ఎకరాలకు సాగునీరు పోయింది, తర్వాత నాణ్యత లేకపోతే దాంట్లో అనేకమైన రిజర్వాయర్లు బ్రీచ్ కావడం జరిగింది, మెయిన్ డ్యామ్ కూడా ఒక బ్రీచ్ కావడం జరిగింది. దానిపైన నేషనల్ డ్యామ్స్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు NDSA వాళ్ళు రావడం జరిగి వారు కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి పాపం. ఈ పాపాలకు పరిహారం అనేది దీనిపైన ఒక దర్యాప్తు జరగాలి. ఈ దర్యాప్తు కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జరగొద్దు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మేము నమ్ముతా ఉన్నాం. నిన్న ఇచ్చినటువంటి ఏదైతే నివేదిక ఉందో ఘోష్ ప్యానెల్ నివేదిక మేము పూర్తిగా చూడలేదు, ఇంకా పూర్తిగా కొన్ని మాత్రమే లీక్ చేశాయి. దాన్ని బట్టి మేము ఏమనుకుంటున్నామంటే భారతీయ జనతా పార్టీ చెప్పినట్టు దాంట్లో అవినీతి జరిగింది, భారతీయ జనతా పార్టీ చెప్పినట్టు దాంట్లో కేసీఆర్ కుటుంబం దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంది. ఇతరులకు సంబంధం లేకుండా, ఇంజనీర్లకు సంబంధం లేకుండా కేవలం ఒక కుటుంబము ఇంత పెద్ద నిర్ణయం తీసుకొని లక్షలాది కోట్లాది రూపాయలు ఈరోజు ప్రజాధనాన్ని ఇక్కడ వ్యర్థం చేసిందని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. ఈ ప్రాజెక్టు నిజంగా దీంట్లో ATMగా కేసీఆర్ గారికి, కేసీఆర్ కుటుంబానికి మారినటువంటి ఒక విషయం మనందరికీ తెలుసు. దీనిపైన కాంగ్రెస్ పార్టీ కూడా కొంతమంది అధికారులు అరెస్ట్ చేసింది ఈ నివేదిక రాకముందే. ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీకు తెలిసినప్పుడు అధికారులను ఎందుకు అరెస్ట్ చేశారో, దీంట్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, దీంట్లో ఉన్నటువంటి ఒక ఏదైతే మీరు మినిస్టర్లు, దీంట్లో ఉన్నటువంటి ఒక రాజకీయ సంబంధించినటువంటి హస్తాలు, కాంట్రాక్టర్లు మనం ఎందుకు అరెస్ట్ చేయలేదు? మీరు కాంట్రాక్టర్లతో మీరు కుమ్మక్కై ఉన్నారా? ఆ రాజకీయ నాయకులతో మీరు కుమ్మక్కై ఉన్నారా? అందుకే మీరు అరెస్ట్ చేయట్లేదా? ఈ యొక్క అన్ని కూడా ప్రజలు ఒక డౌట్స్ పోవాలంటే ఈ కాళేశ్వరానికి సంబంధించినటువంటి ఒక ఏదైతే తప్పిదాలు ఉన్నాయో, దాని ఘోష్ ప్యానెల్ రిపోర్ట్లో వచ్చినటువంటి అంశాలు ఉన్నాయో దాని అన్నిటి మీద CBI దాని మీద సమగ్ర దర్యాప్తు జరపాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. లేకపోతే బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇద్దరు కలిసి వాళ్ళ కాంట్రాక్టర్లతో ఆలోచింపబడి తెలంగాణ ప్రజల్ని మరొకసారి ఇద్దరు కలిసి మోసం చేసే ప్రమాదం ఉన్నది. కాబట్టి భారతీయ జనతా పార్టీ దీని మీద CBI ఎంక్వైరీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈ యొక్క రిపోర్ట్ ఆధారంగా రిపోర్ట్లో వచ్చినవన్నీ కూడా దానిపై ఈరోజు CBI డిమాండ్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ. ఇది భారతీయ జనతా పార్టీ స్పష్టం చేస్తున్న వైఖరిని ఈరోజు మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. రైతులు కూడా ఎంత బాధపడుతూ ఉన్నారు. మన రైతుల కోసమే కట్టినటువంటి ఒక ఈ ఏదైతే కాళేశ్వరం అంటున్నారో, సరే కాళేశ్వరం ప్రజలు అంటే పెట్టండి. ఈ ప్రభుత్వం కూడా ప్రభుత్వం రాకముందు రైతులకు 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తుంది. కానీ ఒక్క పైసా కూడా వాళ్ళు మొన్నటి వరకు జమ చేయలే. మొన్న ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి 6,000 రూపాయలు 2 విడతలు చేశారు. అంటే వీళ్ళు వచ్చినటువంటి అధికారంలో వచ్చి 19 నెలలు అయింది. 12 నెలల నుంచి కూడా రైతులు వాళ్ళ అకౌంట్లో